ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఏప్రిల్ మాసము మొదటి దినమందు ప్రభు సేవకుడనైన నేను నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీకు నా శుభములు తెలియపరుస్తున్నాను. ప్రభు కృప లేకపోయినట్లయితే మనం ప్రభువులో ఉండలేం. ఆయన కృప మాత్రమే నిన్ను నన్ను భరించుచున్నది. ఆ కృపను తలంచి మనం ప్రభువుకు స్తుతి చెల్లించాలి. కృప, కనికరము, కటాక్షము ఇవన్నీ ఒకటే. అలాగైతే ప్రభు బిడ్డలారా, 3 నెలలు ముగిసిపోయాయి. 4వ నెల మొదటి దినమందు దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చాము. ఈ నెల నాకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఈ నెల ప్రభువే నా ఇంటిని నడిపించాలి, ప్రభువే నన్ను నడిపించాలి. అలాంటి భారం మీకుంటుంది. ఒకే ఒకటి చెప్తాను, ధైర్యంగా ఉండండి, దృఢ మనస్సుతో ఉండండి. ఆయన కృప మిమ్మలను ఆవరిస్తుంది. ఆయన కటాక్షము మిమ్మలను గొప్ప చేస్తుంది. ప్రభువుకి స్తోత్రం. మొట్టమొదటిగా మీరేం చేయాలంటే, ఈ మొదటి దినమందు 1వ తేదీ కదా, మార్చి నెల 31 దినములను బట్టి ప్రభువుకు స్తుతి చెల్లించండి. కష్టములు ఉంటాయి, నష్టములు ఉంటాయి, శ్రమలు ఎదురై ఉంటాయి, మేలులు వచ్చి ఉంటాయి, సంతోషకరమైనటువంటి గడియలు ఉంటాయి. వీటన్నిటినీ తలంచి ప్రభువును స్తుతించండి. అదే రీతిగా ఈ 1వ తేదీని తలంచి, యేసయ్యా, ఈ 1వ తారీఖు మాత్రమే కాదు, ఈ ఏప్రిల్ నెలంతా, 1 మీ రాకడ ఆలస్యమైనట్లయితే, 2వది ఈ భూమి మీద ప్రభువు నాకు ఆయుష్ దినములను పొడిగించినట్లయితే, ఈ నెలంతా ప్రభువా మీ దివ్య ప్రసన్నత చేత నన్ను నింపండి. మీ ప్రసన్నతలో నన్ను నిలవబెట్టండి. మీ ఆలోచన చేత నన్ను నింపండి. ఈ రీతిగా అడిగితే చాలు, మిగిలిన వాటిని ప్రభువు చూసుకుంటాడు. సరే, ఈ నెలంతటికీ అవసరమైన ఒక మాట, బైబిల్ చదువుతారా? దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన పుస్తకములో 9వ అధ్యాయములో ఆ 6వ వచనములో, నేను కూడా బైబిల్ త్రిప్పుతున్నాను, నాతో పాటు మీరు బైబిల్ త్రిప్పి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ నెల మీరు గమనించవలసిన, మీకు చెందిన మాట ఏమిటి తెలుసా? ఆలోచనకర్త. ప్రభు బిడ్డలారా, ఆయన హీస్ ద వండర్ఫుల్ కౌన్సిలర్. ప్రభువుకు స్తోత్రం. అద్భుతమైన ఆలోచనకర్త. ఈ ఏప్రిల్ నెలలో ప్రభువు మీకు చెప్పుచున్న మాట, వాగ్దానము. ఈ వాగ్దానము ప్రకారం మీతో మాట్లాడే మాట ఏమిటంటే, నేను అద్భుతమైన ఆలోచనను ఇచ్చే దేవుడను. ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. అలాగైతే ఈ నెలంతా ప్రభువా మీరు నన్ను నడిపించుటకు, నా బిడ్డలను నడిపించుటకు, నా భవిష్యత్తును నడిపించుటకు, యవనస్తులు నా యవన జీవితమును నడిపించుటకు నాకు ఆలోచన చెప్పండి ప్రభువా. ప్రార్థించుదామా ప్రభు వైపు చూస్తూ? మా ప్రేమగల తండ్రి, అన్ను దినము పరిశుద్ధాత్మనితో అను ఈ క్లుప్త సందేశములో ప్రభువా, పరిశుద్ధాత్ముడా, ఈ నెలంతటికీ అవసరమైన ఆలోచననిచ్చి మీ బిడ్డలను తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీరు బాధ్యత తీసుకున్నందుకు వందనాలు. ఈ దినమంతా మాత్రమే కాదు, ఏప్రిల్ నెల మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయములో, వ్యాపారములో, ఉద్యోగములో, పరిచర్యలో, ఉద్యోగ స్థలములో, ఇంటి విషయములలో, పిల్లలకు సంబంధించిన కార్యములు, సమస్త విషయములలో
ప్రభువా, మీ బిడ్డలకు మీరు ఆలోచన ఇచ్చి నడిపించుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు సంతోషంగా ఉండండి, దృఢ మనస్సుతో ఉండండి. ఈ లింక్ అనేకులకు షేర్ చేయండి. ప్రభు నామం మహిమపరచబడును. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.